హలో బామ్మగారు, ఎవరు మీరు? నన్ను గుర్తుపట్టలేదా? తమ్ముడు, అనిల్ తమ్ముడు. మీరేంటండి ఎంత ముసలాళ్ళు అయిపోయారు? ఇంతకీ మీకు ఎన్ని సంవత్సరాలు? నాకు 70 సంవత్సరాలు. ఓ రోజా గారు ఒక సంవత్సరమే చిన్న. మీకు 70 ఉంటాయంటే మీ తమ్ముడికి నాకు తెలిసి ఖచ్చితంగా ఒక 60-65 ఉంటాయేమో. అయ్యా ముక్కు పచ్చలారని పిల్లాడి మీద అన్ని అబద్ధాలు వేయకండి అయ్యా. ముక్కు పచ్చలారలేదు, చెవులు చర్లారలేదు, ఇలాంటివి కొద్ది మాకు. సిద్ధి అంకుల్ సైలెంట్ గా ఉండు, నేను మా తమ్ముతో మాట్లాడాలి. ఏంటి మీరు ముసలోళ్ళైనా నేను ఇంకా అంకులా మీకు? అవును అంకుల్. సరే. తమ్ముడు ఆమె తిన్నావా? బాగా ఆమవుతుంది, ఇంకా తినలేదు. ఆమవుతుంది. ఈ చైర్ ఇక్కడ నుంచి కొంచెం మార్చే ఛాన్స్ ఉందా? వచ్చేసాను అక్కడికి. అరే నన్ను ఎలాగో పట్టించుకోవట్లేదు. ఇగో అనిల్ గారు అలాంటివి చెప్తుంటే పక్కన ఉన్నారు శ్రీకాంత్ గారు, ఆయనన్నా కనీసం పట్టించుకుంటారా? సిద్ధి అంకుల్ నా తమ్మునికి ఆయ అవుతుందంట, ఈ పాలసీస్ ఇవ్వండి. మీకు ఎన్ని గేదెలు ఉన్నాయమ్మా? ప్రతి ఎపిసోడ్ కి ఒక పాల సీసా తీసుకొని వస్తా ఉంటావు. ఏడు సచ్చినారా? మా తమ్మునికి పాలిస్తావా అయ్యవా? మీ తమ్ముడిని వచ్చి తీసుకెళ్ళమను. పాపం చిన్న పిల్లాడు ఆకుంటే ఇక్కడ దాకా రాలేడు. అరే కుదిరితే శ్రీకాంత్ అన్న చేరు నా చేరు సెట్ బయటేయండి. ఇంకా కుదిరితే సిటీ అవతలన్నీ ఏంట్రా బాబు, ఇక్కడ మేము భరించలేము ఇవన్నీ. సుధీ, నా చైర్ కూడా మీతో పాటు బయట కాదు, వేసి. మీరు చంటి బిడ్డే కదా, మీరు ఎందుకు? అవునా? అక్క చెప్పలేదే. అయితే చైర్ కచ్చాను, సోఫా వేయాలి, ఇద్దరు కూర్చోండి ఇక్కడ, ఇద్దరు వెళ్ళిపోతాం. తగ్గిందా? తగ్గింది తమ్ముడు. ఒరే ఏంట్రే దారుణం మాకు. అరే నేను ముందే చెప్తున్నా, ఎవడైతే రాశాడో ఆడి పెళ్ళి అవదరా. ఇదంతా కాదు, నీకు 70 అంటే కనీసం మీ తమ్ముడికి ఒక 60-65 ఉండాలి. ఇంకా ఎందుకు ఇంకా చిన్నపిల్లలు ట్రీట్ చేస్తున్నావు? ఏంటి నా తమ్ముడికి 57 సంవత్సరాలా? నా తమ్ముడు ముసలాడు అవుతున్నావు అనుకున్నావా? నా తమ్ముడు నవ్వు యవ్వనుడు. ఎస్, ఐఎమ్ నవ్ యవ్వనుడు. చిచ్చి వా. ఏంట్రా మాకిది? అక్క లైట్ గా కోల్డ్ అయింది, జలుబు చేసింది. ఏంటి ఇంత ఫ్రీ అయిపోయింది? వచ్చే దారిలో ఏ దిష్టి నమ్మకాయలు తొక్కొచ్చాను ఏంటి, ఇలాంటివన్నీ చూడాల్సి వస్తుంది. అక్క బా ఒకటే హెడేక్, తలనొప్పి. అవునా తమ్ముడు? అమ్మయ్యా ఎంత రిలాక్స్డ్గా ఉందో. మాకు వచ్చింది ఇప్పుడు మా వస్తాం తలనొప్పి అని చూడలేక. ఇప్పుడు నేను హ్యాపీగా వెళ్ళి నా ఫ్రెండ్స్తో ఆడుకుంటా. ఏదో మాతోని ఆడియన్స్ ఆడుకుని సరిపోవట్లేదు, ఇంకా మీ ఫ్రెండ్స్తో కూడా ఆడుకోవాలా ఇవన్నీ చెప్పి. అమ్మా తల్లి, ఎంతకీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి మాకు. ఇవన్నీ ఏంటిది మాకు? మిమ్మల్ని కలవక చాలా రోజులైంది కదా, ఆ మెమరీస్ గుర్తు చేసుకుందామని వచ్చా. ఇప్పుడు మనం అందరం మా తమ్ముడు అన్న ప్రసన్న రోజు దిగిన ఫోటో చూద్దాం. మీ తమ్ముడు అన్నప్రసన్న రోజా? ఊరని నా లైఫ్ లో నేను ఇలాంటి అరే దరిద్రులారా, ఆ గడ్డం మీసం తీసి తగలడొచ్చు కదరా. అరే ఎవరికన్నా బాల మెరుపిన్నా గానీ ఈ బాల గడ్డం ఏంట్రా? ఈయన చిన్నపిల్లాడు, మనం పెద్దవాళ్ళం. చూడండి అసలు. మాయా నువ్వే అన్నప్రాసం చేస్తున్నావు. నేను మామయ్య. మాయా మాయా. ఇంకా నీ మెమరీస్ ఏమైనా ఉంటే చెప్పేసి త్వరగా వెళ్ళిపోండి అమ్మా, మాకు ఇది భరించలేకపోతాం, మా వల్ల కావట్లేదు. మా పిల్లలు ఫస్ట్ బర్త్డేకి వచ్చారు కదా. ఓహో అక్కడ కూడా వచ్చావా? వచ్చాం కదా. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. కావాలంటే ఇది చూడండి. ఏంటిది? మీరు ముసలోళ్ళు అయిపోయారు. ఎంత దారుణం రా. శ్రీకాంత్ అన్నకి వైటేరు, రోజా గారికి వైటేరు, నాకు వైటేరు. అందరి కళ్ళు నా తమ్ముడి మీదే. తమ్ముడు నీకు దిష్టి తగలకుండా నీ అరకాలకి దిష్టి చుక్క పెట్టుకున్నావా? పెట్టుకున్నా, చిన్నది పెట్టుకున్నా. చిన్నదిగా గుమ్మడికి వేసుకొని తిరగండి రేపటి నుంచి. ఈ మా అబ్బాయి మ్యారేజ్ కూడా వచ్చారు కదా. ఆ దరిద్రం కూడా ఉందా అండి? కావాలంటే ఇది చూడండి. ఏ సుధీ, అరే ఈడు పక్కంది నేనారా? ఇది నేనారా? సేమ్ పండు కోతి లెక్కనున్నవరా. అరే శ్రీకాంత్ అన్న యాజ్ తీసుకున్నాడు, రోజా గారు ఎంత పిక్చర్లు యాజ్ తీసుకున్నారు. కానీ అనిల్ గారి చేతిలో ఆ పాల సీజ మాత్రం తాగట్లేదు. మా అక్క ఇచ్చింది నాకు, ఆమె అయినప్పుడల్లా పాలు తాగమని. బాచ్చి
ఇంకేమైనా ఉంటే పెట్టండి అమ్మా, ఇక వెళ్ళిపోండి మీరు త్వరగా. అప్పుడే వెళ్తే ఎలా సుధీర్ అంకుల్ మేము పుట్ట చూడండి. అరే మీరు మనుషులేనారా? రోజా గారికి వీల్ చైర్ పెడతారా? వెనకెవరా? నేనా అది? కట్టప్ప సమర శంఖం పూరించు. సుధీర్ అంకుల్ ఇది మా తమ్మునికి ఆమవుతుందంటే ఈ పాలసీస్ ఇవ్వండి. అమ్మా ఇస్తాలే గానీ నువ్వు అంత ఓపొద్దు, ఆ పాలు మజ్జిగ అయిపోయేటట్టు ఉన్నాయి. ఎలాగో అక్కడ దాకా వెళ్తున్నావు కదా, మీకోసం గిఫ్ట్లు తెచ్చా. అమ్మా తాతగారికి ఏమైనా గిఫ్ట్ షాప్ ఉందా ఏంటి? ప్రతి షెడ్యూల్ గిఫ్ట్లు తీసుకొని వస్తా ఉంటావు నువ్వు. నాకేంటో ప్రతిసారి అవుతారా అవుతారా వద్దా? ఏంటి వైట్ పేపర్ తెచ్చారు? వైట్ పేపర్ కాదు. ఏయ్ నా ఫోటో తెచ్చండి. ఎవరికి ఇది? అంటే ఊరంతా తిరిగాను, ఎక్కడ కోతి ఫోటో దొరకలేదు. నువ్వు ఎలాగో కోదిలానే ఉంటావని నీ ఫోటో నీకే ఇచ్చా. ఇదేంటి ఏదో తాయి తీసుకొచ్చావు? శ్రీకాంత్ మామకి. నాకెందుకు? ఇవన్నీ చూసి భయపడుతున్నావు కదా, అది కట్టుకుంటే ధైర్యంగా ఉంటది, ధైర్యంగా ఉంటది. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఆపర్, ఇది వాళ్ళ భయం వేస్తుంటే ఇలా తాయితులు తీసుకొచ్చి కడతారు కానీ ఇది ఆపర్ మాట వాళ్ళు. మీ ముక్కు పచ్చలారనే బుజ్జాయి బుడిబుడి అడుగుల చిన్నారి బా బావో ఏమన్నా తేలేదమ్మా తమ్ముడికి? నేను మా తమ్ముడితోటి మాట్లాడడం చాలా ఇబ్బందిగా ఉంది, అందుకే ఫోన్ లో గిఫ్ట్ గా తెచ్చా. ఫోనా? అందులో ఉంది చూడు. హలో అక్క. హలో తమ్ముడు, బాగున్నావా తమ్ముడు? బాగున్నా అక్క. థ్యాంక్ యూ. తిను తమ్ముడు. మీరు మమ్మల్ని తినడం ఆపండి. దిష్టిలోకి దూరంగా ఉండు. దుష్టులకి దూరంగానా? ఓకే అక్క. ఉంటా. మేము ఉండాలి ఈ స్కిట్కి దూరంగా. సుధీర్ అవన్నీ కొంచెం పక్కన పెట్టు. నాకు కూడా లడ్డు ఏదో తెచ్చుంటుంది, తీసిన మొహాన్ కొట్టి. ఈ పక్కనే పెట్టాను, అది ఒకసారి ఓపెన్ చేయండి. ఓ నా కోసం గిఫ్ట్ ఇచ్చావా? అవును లడ్డు ఆంటీ. ఓ ఏంటది? లడ్డుయే లడ్డుయే. ఇది కూడా లడ్డూనే కదా? షుగర్ లెస్ లడ్డు ఆంటీ, బాగుంటుంది, తినండి తినండి. అబ్బో అన్నా కొంచెం జాగ్రత్తగా ఉండండి, బ్రేక్ ఎక్కువసేపు తీసుకోండి దీని తర్వాత. ఇంత అందంగా ఉన్నావంటే ఈ గెటప్ లో కూడా చాలా బాగా చేసావు. కాకపోతే కొంచెం వీటి వల్ల మాకు మానసికంగా ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాం, ప్రెషర్ ఫీల్ అవుతున్నాం, యాంగ్జైటీ, డిప్రెషన్. సుధీర్ అంకుల్. కిట్ చాలా బాగా చేసింది. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ బై శ్రీవ్య. శ్రీకాంత్ అన్న దివ్య చాలా బాగుంది, బాగా చేసావు. ఈ గెటప్ లో చాలా బాగున్నావు వామగా. కానీ నీ మనసులో మీ తమ్ముడు మాత్రం అలాగే ఉన్నాడు, అందరిని మమ్మల్ని ముసలం చేసేసావు, అంతే కదా? అంతే అంతే. అంతే. చాలా బాగుంది, ఎంజాయ్ చేసాం స్కిట్. బట్ పెద్ద అయిన తర్వాత ఎలా ఉంటామో మేము చూసుకున్నాం ఇక్కడ. ముసళ్ళు అయిన తర్వాత బాగుంది, ఎంజాయ్ చేసాం స్కిట్. అనిల్ గారు మీరు జడ్జ్మెంట్ స్టార్ట్ చేసే ముందు యాక్చువల్లీ ఏంటంటే తను ఎప్పుడు స్కిట్ చేసినా సరే మనందరం ఎంత హ్యాపీగా ఇక్కడ ఎంత ఆనందిస్తామో ఎంత మురిసిపోతామో వాళ్ళ అమ్మగారు కూడా అక్కడ కూర్చొని అంతే ఆనందంగా అంతే హ్యాపీగా ఉండేవారు. కానీ వాళ్ళ షూటింగ్ కి రాలేదు, ఎందుకనంటే వాళ్ళ అమ్మగారికి ఒక యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయ్యి లెగ్ ఇంజరీ అయ్యి తన షూటింగ్ కి రాలేకపోయారు, తినే వచ్చి చేశారు. తన ఏ ముహూర్తాన అనిల్ గారిని తమ్ముడు అనిందో ఆ కుటుంబానికి పెద్ద కొడుకులా నిలబడి ఆ హాస్పిటల్ ఫీజెస్ అన్ని అనిల్ గారే కట్టి తను ఇంకా ట్రీట్మెంట్ లో ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ షెడ్యూల్ కి రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ సార్. దివ్య రాఖీ కట్టావు కదా నాకు. అవును తమ్ముడు. అంతే. పిల్లల్ని జస్ట్ ఆశీర్వదించడం కాదు, వాళ్ళకి అండగా కూడా నిలబడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్స్ అలాట్. దివ్య మీ మమ్మీని మిస్ అవుతున్నావా ఇప్పుడు చూడలేదని?
ఏం మిస్ అవద్దు. మీ మమ్మీ ఇప్పుడు స్కిట్ చూశారు. చూస్తావా ఎలా చూస్తున్నారు? అక్కడ చూడు. అమ్మ చేతి కమ్మదనం గుండె నిండ పండింద మాటలోని తీయదనం తేట తిన అయింద మనసంత పూరి మమ్మీ నీ స్కిట్ చూశారు, హ్యాపీగా ఉన్నారు. అక్కడ క్లాప్స్ కూడా కొట్టారు, బాగా చేసావని. హ్యాపీయా? కడుపంత నింపి దాతలు చీకటిల వెలుగుదనం వెన్నెలై విరిసిందా స్నేహమన్న సహజ గుణం సేతువై నిలిచిందా బంధాలు వెతికి బాటలు గంధాలు పూసి చాలా బాగుంది, చాలా బాగా చేసావని చెప్పని అంటున్నారు. యాడ్ అవ్వకూడదు తల్లి, గుడ్ గర్ల్ కదా. చూసారండి, బాగా చేసిందా? బాగా చేసిందండి. బాగా చేశారా? నువ్వు నవ్వితే మమ్మీ కూడా నవ్వుతారు, నువ్వు ఏడిస్తే మమ్మీ కూడా ఏడుస్తారు. మమ్మీకి ఒక కిసి పెట్టి, ఫ్లైంగ్ కిసి. ఐ లవ్ యూ మమ్మీ. గుడ్ గర్ల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. గెట్ వెల్ సూన్. నెక్స్ట్ స్కెడ్యూల్ లోని మిమ్మల్ని చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ అ డే. హాయ్ శివ్య. హాయ్. నేనున్నాగా తమ్ముడిని, అమ్మ లేకపోతే ఇక్కడ ఉన్నానుగా నేను. అవును తమ్ముడు. మరి ఇంకేంటి, ఏడవకూడదు, నువ్వు ఏడవద్దు. సో అమ్మ కూడా త్వరగా కోలుకుంటది, వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఎపిసోడ్స్ కి మళ్ళీ నీతో ఉంటది. అండ్ బాగా చేసావు బామ్మగా. నువ్వు అన్ని రకాల షేడ్స్ ఉన్నాయి నీలో. సో చిన్న పాపగా చేస్తున్నావు, అమ్మమ్మలా కూడా బాగా చేసావు. సూపర్ రా. అమ్మ త్వరగా కోలుకొని మళ్ళీ నీ దగ్గరికి వచ్చేస్తుంది. ఓకే, ఏడవకూడదు. హ్యాపీ. థ్యాంక్ యూ అన్న. రోజా గారు. శివ్య, లడ్డు అండి. బామ్మ గెటప్ లో భలే ముద్దుకున్నావురా. ఆ వణుకుడు, ఆ వంగి నడవటము, బాడీ లాంగ్వేజ్ కూడా చాలా బాగుంది. ఓకే లడ్డు అండి. ఓకే, సూపర్, బాగా చేసావు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ లడ్డు అండి. అబ్బా.